ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீயம் ததான முரசா மத்தியே பூநிலயோ ஸ்திதம் வந்தே வராஹ நிருஹரிம் சேகரம் சிம்மபூப்ருதா ஹயானன பதாம்போஜரேணவశ్చండభానవః వినాశయంతు నిశ్శేషం అజ్ఞానధ్వాంత సంతతిం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఓం అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాస తిరుప్పావై మహోత్సవములలో ఈరోజు 4వ రోజుకి చేరుకున్నాం. అమ్మ మనకి ఈ వ్రతము ద్వారా బాగుపడే వాళ్ళు ఏం చేయాలి, ఎవరైతే బాగుపడాలనుకుంటున్నారో ఆ బాగుపడాలనుకునేటువంటి మానవులు ఏం చెయ్యాలి, జీవితాన్ని ఎలా ప్రారంభించాలి అని చెప్తుంది. ఈ ప్రబంధంలో మొదటి 5 పాశురములు బాగుపడేవారు చేయవలసినటువంటి విధానాలని చెప్తుంది. మంచి ఆనందాన్ని పొందాలి అనుకునేటువంటి వారు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఉండవలసిన అర్హత ఏమిటి అంటే చెప్పింది ముందు రోజునే. కోరిక ఉండాలి, పోదిమినో ఉంటుంది. స్నానం చేయాలనుకునే వాళ్ళు రండర్రా అని, అంటే కోరిక, ఇచ్చ కలగాలని, ఇచ్చ ఉండాలని మొదటి రోజు చెప్పింది. ఎప్పుడైతే మనలో ఆ కోరిక ఉంటుందో మనం ఆ దిశగా మనం ప్రయత్నిస్తాం, దాన్ని పొందే ప్రయత్నాన్ని చేస్తాం అన్నమాట. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చి నన్ను పొందండి అని చెప్పేసి చెప్పాడనమాట. దాన్నే విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అని శాస్త్రం ఈ మాట చెబుతుంది. ఈరోజు మన దగ్గర ఈ కరణ కళేబరాలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరం ఏదైతే ఉందో, ఇంద్రియాలు అయితే ఉన్నాయో, వీటన్నిటినీ కూడా ఈశ్వరాయ నివేదితం, ఈశ్వరునికి నివేదించడానికి, ఈశ్వరుని ప్రార్థించడానికి అని. కళ్ళు ఉన్నాయి, నయనేంద్రియం ఏమిటి అంటే పరమాత్మని దర్శించుకోవాలి. అలాగే చెవులున్నాయి అంటే పరమాత్మ నామాన్ని వినాలి. హస్తపాదాలు ఉన్నాయి, వీటితో మనం పరమాత్మని కైంకర్యం సేవ చెయ్యాలి. నోరుంది, నోరార మనం పరమాత్మ నామాన్ని కీర్తించాలి. ఈ విధంగా 2వ పాశంలో కీర్తించాలి అని, పరమాత్మ నామానుసంధానాన్ని చెయ్యాలి అని చెప్పేసి 2వ పాశంలో చెప్పింది. ఇంకా 3వ పాశంలో అలా కీర్తించడం వల్ల కలిగేటువంటి సంపదలు, సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి, ఎటువంటి సంపద కలుగుతుందో అని చెప్పింది. ఎప్పుడైతే మనకి పరమాత్మ గురించి మన మనస్సు అటుగా పయనించిందో, ఎప్పుడైతే సాత్వికంగా మారిందో, అప్పుడు మనకి ఆ పరమాత్మని గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటారా అని మనం వెతుకుతాం. వారిని మనం ఆచార్యులు అని అంటాం. పరమాత్మ గుణాలని, పరమాత్మ
ఆనందాన్ని, అనుభవాన్ని మనకి కూడా అందించేవారు ఎవరైనా ఉంటారా అనేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం. వారిని మనం సదాచార్యులు అని అంటాం. ఆ విధంగా ఈ వ్రతం ఏదైతే ఉందో, ఇహ అంటే ఈ లోకంలో, పర అంటే పరలోకంలో, ఇహపర సౌఖ్యాలకి కారణం. ఇహలోకంలో మనకి సంపదలనిచ్చి హాయిగా జీవించడానికి, సౌఖ్యంగా ఉండడానికి, ఆనందాన్ని అనుభవించడానికి కారకమైంది. నిన్నటి రోజు చెప్పుకున్న పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి ఈ వ్రతం చేస్తే. అలాగే కేవలం అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కూడా ఈ వ్రతం వల్ల మనకు కలుగుతున్నది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఏదో ఆచార్యుని ద్వారా మనం వామన స్వరూపునిగా అంతటా ఉండి అంతటా సంచరిస్తూ అందరినీ పవిత్రులుగా చేసేటువంటి ఆ వామనావతారాన్ని ఆ వామనావతారం ద్వారా మనం ఆచార్యుల్ని కూడా నిన్న మనం స్మరించుకున్నాం. ఈ విధంగా ఇహపర సౌఖ్యములకు రెండిటికీ కూడా ఈ యొక్క వ్రతం, శ్రీవ్రతం, గోధుమ మనకు అందించినటువంటి ఈ తిరుప్పావై శ్రీవ్రతం ఏదైతే ఉందో మనకి ఈ విధంగా ఇహపర సౌఖ్యాల్ని అందిస్తుంది. ఇక ఈనాటి పాశురంలో కూడా మనకి అటువంటి ఇహపర సౌఖ్యాలకి అంటే ఒకటి అంత సులువేనండి అంటే కాదు. ఎలాగా అంటే ఇహపర సౌఖ్యాలు కలగాలి అంటే ఎవరో సదాచార్యుడు మనకి ఆ భగవద్ విషయాల్ని, గుణానుభవాల్ని మనకి పంచేటువంటి ఒక సదాచార్యులు మనకి దొరకవలే. ఆ సదాచార్యుని ఆశ్రయించాలి అనేటువంటి ఒక బుద్ధి పుడుతుందన్నమాట. పుడితే వారి సహకారం తీసుకుని మనం ఇంకా ముందుకు వెళుతూ మనం భగవంతుణ్ణి పొందే ప్రయత్నం ఇంకా చేస్తాం అన్నమాట. ఆ విధంగా మనకి మొదటి 3 పాసురాల్లో పరతత్వాన్ని చెప్పి, పరతత్వం అంటే ఎక్కడో ఉంటుంది కాబట్టి మనకి అందదు కాబట్టి పరమాత్మకే అయ్యో ఇంత దూరంలో ఉన్నాను కొద్ది దగ్గరికి రావాలనుకుని రెండవ పాశురంలో వ్యూహతత్వంలోకి వచ్చాడు. అనిరుద్ధ వ్యూహంగా, మూలకందమైనటువంటి అనిరుద్ధ వ్యూహం అంటారు. అనిరుద్ధ వ్యూహంగా మనల్ని రక్షించడానికి దగ్గరికి వచ్చినటువంటి పరమాత్మ ఇది కూడా సరిపోలేదు అనుకున్నటువంటి వాడై ఇంకా దూరం అయిపోయింది. ఒక చాలామందిని నేను కాపాడలేకపోతున్నాను, రక్షించలేకపోతున్నాను కాబట్టి విభవావతారం అనుకున్నాం. నిన్నటి రోజున వామనావతారాన్ని చెప్పాం. రామకృష్ణాది అవతారాలన్నీ కూడా విభవావతారాలు. విభవము అంటే వైభవము. అంటే మనం అనుకుంది ఏమండి, పరమపదంలో అయితే చాలా గొప్ప అన్ని శక్తులతో, పరమాత్మ గుణాలతో పరిపూర్ణుడిగా ఉంటాడు. మరి అదే కిందకు వస్తే తగ్గిపోతుందేమో అంటే అలా కాదయ్యా. అక్కడ ఏ విధమైనటువంటి విభవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 5 తత్వాల్లో ఉంటాయి. విభవావతారంలో కూడా అవే మరి తత్వంతో ఉంటాడు పరమాత్మ. అవే గుణాలతో, అవే చేష్టితాలతో, అవే ఆ విధంగా అనేకమైన విశేషమైనటువంటి ఆ గుణాలతోటి ఉంటాడు పరమాత్మ అని నిన్నటి రోజున ఆ యొక్క విభవావతారాన్ని చెప్పుతూ అమ్మ సదాచార్యుని కూడా ఆ విభవావతారం ప్రకారం సదాచార్యుని కూడా మనకి గురించి చెప్పింది. సదాచార్యుడు ఉండాలి. ఈనాటి భాషల్లో ఆ సదాచార్యుని కూడా తెలుసుకుని చేరి మనం అతని ద్వారా ఇంకా కొన్ని విషయాలు, ఎందుకంటే అటువంటి సదాచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి సహకారులుగా అవుతారు. ఇంకా సహకరిస్తూ భగవంతుని చేరుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపడతారు. అయితే విభవావతారంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూప రూప వైభవాల యొక్క ఆనందాన్ని మనం అనుభవించలేకపోయామే అని మనకి ఒక కొరత ఉంటుంది. రామావతారంలో కానీ, కృష్ణావతారంలో కానీ ఎప్పుడో గడిచిపోయినటువంటి వామనావతారం, నృసింహావతారం ఇవన్నీ కూడా ఎప్పుడో గడిచిపోయినటువంటి మనం కలియుగంలో ఉన్నాం. అవన్నీ కూడా కృత, త్రేత, ద్వాపర యుగాల్లో గడిచినటువంటి విభవావతారాల వైభవము. మరి మనం కలియుగంలో ఉన్నాం కదా, ఎలాగ మనకి అందదే అనుకుంటే పరమాత్మకు కూడా ఈ విధంగా ఆలోచన వచ్చి పరమాత్మ వీళ్ళందరికీ ఇంకా దగ్గరగా రావాలని అనుకున్నటువంటి వాడై ఎలా వచ్చాడు అంటే పరమాత్మ మరీ దగ్గరికి వస్తాడట. వీళ్ళందరినీ మనకి అంతర్యామిగా మనలోనే ప్రవేశించి మనలోనే ఉంటాడు. అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం అని అంటుంది ఉపనిషత్తు. పరమాత్మే లోపటికి మనలో ప్రవేశించి అంతర్లీనంగా మనలో ఉంటూ మనందరినీ శాసిస్తూ ఉంటాడు మన పరమాత్మ. ఆ విధంగా అంతర్యామిత్వాన్ని కూడా పరమాత్మ తత్వం ఒకటి మనలో ఉంటాడు. అయితే మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం మామూలుగా అంతర్హితో నిధిరసిత్వం అశేష పుంసాం
లభ్యోసి పుణ్యపురుషై ఇతరైర్దురాపై అని ఇతరైర్దురాపహ అంటుంది శాస్త్రం అక్కడ. ఇది కూరత్తాడు అని చెప్పారు మన ఆచార్యులు, పూర్వాచార్యులు. ఈ అంతరేశ్వరూపం ఏమిటి అంటే భూగర్భంలో జలం ఉంది, మనం కూర్చున్న దగ్గరే జలం ఉంది. అయితే ఆ జలాన్ని మనం పొందగలమా? మనకి దాహం వేసింది, ఆ జలాన్ని తీసుకుని తాగగలమా? అవకాశం లేదు. కానీ ఎలాగా? దాని గురించి ఎంతో ప్రయాస చేయాలి. ఏమిటి? భూమి లోపటే నీరు ఉంది కదా, దాన్ని ఎలా తాగాలంటే ఏదో మనం అనేక రకాల సాధనాలతో ఏదో బయటికి తీసి ఏదో బోరింగ్లు వేసో నూతిలోకో ఆ విధంగా చేస్తాం. అలాగే మనలో ఉండేటువంటి పరమాత్మని కూడా మార్గంగా ఎలాగా అంటే మనకి ఈ ఇంద్రియాలు ఇచ్చినా ఈ ఇంద్రియాలకి బాహిరంగా ప్రవర్తించేటువంటి శక్తి ఉంది, కానీ లోపటికి ప్రవేశించే శక్తి లేదు. అయితే ఏం చేయాలి? మరి పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అంటే మనోనేత్రము అంటాం. మనోనేత్రం చోటి లోపటికి చూడాలి. అది ఎలాగవుతుందండి అంటే దానికి ఎన్నో సాధనాలు ఉన్నాయి, అష్టాంగ యోగాలని సాధనలని అన్నీ ఉన్నాయి. వాటి ద్వారా మనం ఆ పరమాత్మని అంతర్యామి అయినటువంటి పరమాత్మని కూడా మనం చూడవచ్చు, తెలుసుకోవచ్చు, పరమాత్మానందాన్ని చెప్పుకోవచ్చు అని మనకి చెప్తారు. అక్కడ ఇంకా ఉపనిషత్తు మనకి చెబుతుంది ఇక్కడ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మనకి ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. ఈ శ్లోకానికి, ఈ యొక్క మంత్రానికి అర్థం ఏమిటంటే పూర్ణమదః, అదః అంటే ఇది, అంటే ఇప్పుడు మనలో ఉండేటువంటి అంతర్యామి ఏదైతే ఉందో ఈ తత్వము పూర్ణమే, పరిపూర్ణమైందే. అంతర్యామి తత్వం మనకు కనిపించకపోయినా లోపల ఉన్నటువంటి ఆ తత్వం కూడా పరిపూర్ణమైంది. పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణం అదః, అదః అంటే అది, ఇదం అంటే ఇది. ఇక ఏదైతే పరతత్వం ఏదైతుందో, వైకుంఠంలో ఉండేటువంటి నారాయణ తత్వం ఏదైతుందో అది కూడా పరిపూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ పరిపూర్ణ తత్వం నుండే, నారాయణ తత్వం నుండే విభవావతారాలన్నీ కూడా మరి వ్యక్తమయ్యాయి, ఆవిర్భవించాయి. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమే ఆదాయ పూర్ణమేవావశిష్యతే. ఇలాగా పరమాత్మ యొక్క ఆ తత్వం ఏదైతుందో ఎప్పటికీ పరిపూర్ణంగానే ఉంటుంది, ఎక్కడ కూడా హెచ్చుతగ్గులుగా ఉండవు అని అంతర్యామి తత్వాన్ని కూడా మనం పరిపూర్ణమైనటువంటి తత్వంగా మనం భావించవలే. అయితే అది కూడా కష్టమైతే రేపట్లోనే చెబుతుంది. అందరికీ సాధ్యం కాదు కదండి అంటే పరమాత్మ కూడా ఆలోచించి, అలాగైతే అర్చాస్వరూపంగా విభవావతారంలో మనం సేవించుకోలేకపోయాం కాబట్టి, అంతర్యామిగా అందరికీ శక్యం కాదు కాబట్టి పరమాత్మే ఇంకా ఒక మెట్టు దిగి అర్చాస్వరూపంగా మనకి ఆవిర్భవించి, ఎక్కడ రామాలయం అని, కృష్ణాలయం అని, అలాగే నృసింహాలయం అని, మన అనేక ఆలయాల్లో మన గురించి వచ్చి వేంచేసి అర్చాస్వరూపిగా ఉన్నాడు. అది అర్చాస్వరూపాన్ని గురించి రేపటి రోజున అమ్మ చెబుతుంది. ఈరోజు మనకి అంతర్యామి తత్వాన్ని, అంతర్యామి స్వరూపాన్ని చెబుతున్నది, అంతర్యామిగా ఉన్నాడని. ముందుగా మనం పాశురాన్ని అనుసంధానం చేసుకుని తదుపరి పాశురార్థాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ஆழி மழை கண்ணா ஒன்னு நீ கைகரவேள் ஆழியுள் புக்கு முகுந்து கொடி ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கரத்து வாழுந்தொடனை பற்பனாவல் கையில் ஆழி போல் மின்னி வரம்பிரு போல் நின்று திறந்து தாழாதே சார்ங்க முதைத்த செரமழை போல் வாய் உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கை நீராட మహిందేలోరంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈ పాశురానికి బాహ్యంగా అర్థం చెప్పుకున్నట్టయితే ఈ రోజున వీళ్ళంతా కూడా స్నానం చేయాలనుకున్నారు, బయలుదేరారు. మరి స్నానం చేయాలంటే వీడికి ఏం కావాలి అంటే నీళ్లు కావాలి. మరి నీళ్ళు ఎక్కడా లేవు కదా, మరి వర్షాది దేవతని ప్రార్థిస్తున్నారు. ఆజిమజై కన్నా అని అంటున్నారు ఇక్కడ సంబోధన. ఆజిమజై కన్నా అంటే మండల వర్షానికి అధిదేవతడా. అన్నా అనొచ్చు, కన్నా అనొచ్చు. కన్నా అంటే కృష్ణ పరమాత్మని, వీళ్ళకి కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. అన్నిట్లో కూడా కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూస్తారు కాబట్టి ఆజిమజైక్ అన్నా అని ఉద్దేశం.
అంటే మేఘం ఏదైతుందో వర్షాది దేవత మేఘం కదండి. అంటే మేఘానికి కూడా అంతర్యామిగా పరమాత్మే ఉంటాడు. అంతటా కూడా పరమాత్మే, ఆకాశవాచ్య స్వరూపుడు పరమాత్మ, ఆకాశ శబ్దవాచ్యుడు. అలాగే మేఘంలో కూడా అంతర్యామిగా పరమాత్మనే వీళ్ళు చూస్తున్నారు. అంతటా పరమాత్మాత్మకమే. ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మతో కూడుకొని ఉన్నదే. కాబట్టి ఆ మేఘం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఆ మేఘుణ్ణి వీళ్ళు ప్రార్థిస్తున్నారు సహకరించవలసింది అని. ఆ విధంగా ఆగి మழை కన్నా ఓ మేఘుడా, ఓ మేఘమా, ఒండు నీ కైకరవేల్. మేము విధంగా ఆయన వచ్చి అడిగాడు, ఏమంటారా మేము ఏం చేయగలం మీకు సహకారం అంటే. ఎక్కడైనా సరే మనం చూస్తాం, మనం బయట కూడా లౌకికంగా కూడా ఎవరైనా ఒక పెద్ద ఆఫీసర్ వస్తున్నారు అంటే ఆ ఆఫీసర్ ముందు ఉండే వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఏమేమి చేయాలి, ఏం కావాలి మీకు, ఏ విధంగా ఉండాలి అని అడిగి మనకి అన్ని సహకారాలు చేస్తుంటారు. అలాగే పరమాత్మని మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి, పరమాత్మని గురించిన వ్రతం చేస్తున్నాం కాబట్టి, పరమాత్మకి అధీనంలో ఉండేటువంటి ఆ దేవతలంతా కూడా వరుణ దేవత కూడా మేఘం, ఆ వర్షాది దేవత ఏంటి వరుణు కూడా వచ్చి ఈ విధంగా సహకరించడానికి ముందుకు వచ్చాడు. ఆ విధంగా మరి అటువంటి ఆ మేఘుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆగి మழை కన్నా ఒన్ను నీ కైకరవేల్. నువ్వు ఎలా వర్షించాలి, సరైన వర్షించేస్తాను అంటే అలా కాదయ్యా చెప్తున్నాను చూడండి అని, ఇలా వర్షించాలని ఈ రోజున ఎలా వర్షించాలో కూడా వీళ్ళు చెప్తారు. ఒండు నీ కైకరవేలు, ఏదో 2 చినుకులు పడేసి వర్షించి వెళ్ళిపోవడం కాదయ్యా. కైకరవేలు బాగుగా వర్షించాలి, చాలా పెద్దగా చేయి చేసుకుని వర్షించాలి. అంటే మంచి పెద్ద వర్షం మరుకోవాలి అంటే అలాగే సరైనరా వెళ్తాను, పెద్ద వర్షం కురుస్తాను, వెళ్ళిపోతాను అంటుంటే అలా కాదయ్యా. ఇంకా చెప్తున్నారు, ఆజియుల్ పొక్కు ముకుందు గడి ఆర్తేరి. ఆజియుల్ పొగుందు అంటే ఎలా వర్షించాలట. మనం చూస్తుంటాం మేఘాలు, కొన్ని మేఘాలు ఒక 2 జల్లులు పడి వెళ్ళిపోతాయి, తెల్లగా అయిపోతాయి, దాంట్లో నీరు ఎక్కువ ఉండదు. మరి నీరు ఎక్కువగా ఉండాలంటే మేఘం నల్లగా అవ్వాలి. నల్లటి మేఘాల్లో నీరు ఉంటుంది మనకు తెలుసు. ఆ నలుదనం ఎలా వస్తుంది అంటే అవి ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు, నువ్వు ముందుగా ఈ అంటే సముద్రంలో బావుగా మునిగి పైపైన కాదు లోపటిగా ఆయిల్ పుక్ బావుగా లోపటిగా వెళ్ళి ముఖందు బావుగా నీళ్ళన్నీ కూడా సేకరించి కొడి ఆర్తేరి పైకి వచ్చి లేచి బాగా గర్జించవలే. ఇవన్నీ మనం మేఘంలో ఉండేటువంటి ఆ స్వరూపాన్ని మనం చూస్తున్నాం, మనకు తెలుస్తున్నట. నల్లటి మేఘాలు పైకి లేచి ఆ విధంగా ఆ అరిచి గర్జించి అలాగే మెరుస్తుంటాయి, గర్జించవలే అని అన్నారు. తర్వాత ఆయుల్ పొక్క ముకుందు కొడి ఆర్తేరి. ఇంకా ఎలా ఉండాలి, ఊయి ముదల్వన ఉరువంబోల్మైకరత్తు. నీ యొక్క ఆ సముద్రంలో చేరి నువ్వు ఆ నీళ్ళని తీసుకోగానే నీ శరీరం ఎలా ఉండాలి, నల్లగా పడిపోతుంది. ఎందుకంటే ఉప్పు నీరు అది. ఆ ఉప్పు నీరుని తీసుకుంటే నల్లబడిపోతుంది. ఆయిల్ పొక్కు ముఖందుకుడి ఆర్తేరి ఊయి ముదల్వన ఉరువంబోల్. ఊయి ముదల్వన్ ఉరువంబోల్. ఈ కారణతత్వానికి, ఈ యొక్క ప్రపంచానికి అంతా కూడా కారణభూతుడి పరమాత్మ ఎప్పుడైతే సృష్టి చేద్దాం అనుకుంటాడో అప్పుడు ఆయన ఉదరంలో ఉండేటువంటి ఇదంతా కూడా దీన్ని ఉదరంలో పెట్టినప్పుడు ఆయన స్వరూపం కూడా నల్లగా ఉంటుందట. కాబట్టి మనకి పరమాత్మ నల్లని స్వరూపం, నల్లని వాడు అంటాం. ఆ విధంగా అంత నల్లని వాడిగా తయారవ్వాలి, నువ్వు నల్లగా తయారవ్వాలి. ఆ ఉరువంబోల్ మైగరత్ పాళ్యందోడరి పర్పనావన్ కెయ్యిల్. అలాగే తర్వాత ఏమిటంటున్నారు, ఇంకా ఎలా చేయాలి, సరే అయినరా అంటే కాదు ఇంకా ఆగు అని చెప్పి పాళ్యందోడరి పర్పన బాగా విశాలములైనటువంటి బాహుయుగళములు కలిగినటువంటి మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి చక్రం వలె మెరవాలి. ఆ మెరుపు కూడా ఎలా ఉండాలట, చక్రంలో సుదర్శన చక్రం వలె మెరవాలి. ఇంకా నువ్వు గర్జించే గర్జన ఏదైతుందో అది మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి శంఖం వలె గర్జన చేయవలే. ఆయుల్ పుక్ ముకందు కొడియార్తేరి ఊయి మొదల్వన ఉరోంబోల్ మైకరత్ పాళ్యందోడై పర్పనావన్ కెయ్యిల్. పద్మనాభుడు అంటే పద్మనాభుని యొక్క ఆ స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి ఆయిబోల్ మిన్ ఆ సుదర్శన వలె మెరిసి వరంబురిపోల్ అంటే శంఖం వలె గర్జించవలే. వరంబురిపోల్ నిండ్ర తిరిందు గట్టిగా గర్జించి నిండ్ర తిరిందు తాడాదే శార్ంగ ఉదయిత శరమదిపోల్ అంటే ఇంకా ఎలాగా అలా కాదు, ఇంకా తాడాదే శార్ంగం ఉదయిత. ఇంకా మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి శార్ంగం అనేటువంటి ఒక ఆయుధం ఉంది. ఆ బాణం నుంచి ధనుస్సు నుంచి వెలువడేటువంటి బాణ పరంపర వలె వర్షం కురవాలి. ఏదో అలా కాకుండా అంతటా కురవాలి, ఇంకా బాణ పరంపర వలె కురవాలి. ఆయిపోల్ మిన్ను వరంబలిపోల్ నిండు తాడాదే శార్ంగ ముదైத்த శరమழைపోల్ వాయు ఉలగనిల్ పెయిరాయ్.
ఎక్కడ ఏదో మేమున్నాం సరేనర్రా మీ ఒక రేపల్లిలో ఈ విధంగా బృందావనంలో చేరిపోతా అంటే కాదయ్యా, అంతటా వాష్ అంటే లోకం అంతటా కూడా వాయ్ ఉలగనిల్, ఈ మొత్తం అంతటా కూడా లోకం అంతటా కూడా పెయిదిరాయ్ బాగుగా వర్షమును వర్షించవలే అని. అప్పుడు అలా నువ్వు వర్షిస్తే అందులో మేమంతా కూడా మగిలిందు మార్గరి నీరాడ మగిలిందు, నాంగళం మార్గరి నీరాడ మగిలిందు, మేమంతా కూడా అప్పుడు అందులో ఈ మార్గశీర్ష స్నానాన్ని ఆనందంగా మేము అందులో చేస్తాము. అలాగే నువ్వు మాకు ఈ వర్షాన్ని కురిపించవలే అని వర్షాది దేవతని ఈ మేఘుడిని ఈ విధంగా ఈ పాసనంలో ఈ యొక్క గోపికలంతా కూడా ఆండాడతల్ని మరి వీళ్ళంతా ప్రార్థించారు. సహకారిగా వచ్చినటువంటి ఆ యొక్క ఇది బాహిరమైన అర్థం. ఆంతరంగికమైన అర్థాన్ని కూడా తెలుసుకుందాం. తిరుప్పావై ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం. అమ్మ మనకి ఎంతో గొప్పగా ధ్వని అర్థాలని, రహస్యార్థాలని, ఉపనిషదార్థాలని మనకి అందించింది. ఈనాటి భాషలలో కూడా మేఘునికి అంతర్యామిగా పరమాత్మని వర్ణిస్తుంది, పరమాత్మని చూస్తుంది. అంటే ఇక్కడ మనకి 3 పోలికలు కనిపిస్తాయి. మేఘునితో సామ్యం పరమాత్మకి, అలాగే మేఘునితో సామ్యం ఆచార్యునికి. ఈ 3 సామ్యాలు అమ్మ ఇందులో ఆజిమజైకన్నా అనే ఒక పదంలో పెట్టి మనకు అందించింది అన్నమాట. ఆజిమజైకన్నా అనే పదంలో ఈ 3 సామ్యాలు మనకు కనిపిస్తాయి. ఒకటి మేఘుడు, తర్వాత మేఘునికి అంతర్యామిగా ఉండేటువంటి ఆచార్యుడు పరమాత్మ, అలాగే ఆచార్యుడు. ఈ విధంగా ఈ 3 సామ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎలాగా అంటే ఇక్కడ మేఘునికి అంతర్యామిగా మేఘం ఏం చేస్తుంది అంటే వర్షిస్తే మేఘం చేత వర్షింపబడినటువంటి వర్షమంతా కూడా ఆ నీరంతా కూడా ముందుగా ఎక్కడికి ప్రవహిస్తుంది అంటే ఎక్కడైతే మనం పల్లపు ప్రాంతం ఉంటుందో పల్లంలో ఇక్కడ ప్రవేశిస్తుంది. ముందు అక్కడ ప్రవేశించి అది నిండిన తర్వాత క్రమక్రమంగా ఎత్తు ప్రాంతాల్లో కూడా వస్తుంది. అంటే ఏమిటి? ఆచార్యుడు అలాగేట, పరమాత్మ కూడా అలాగేట. పరమాత్మ కూడా ముందుగా ఎవరి మీద కృప చేస్తాడు, తన కృపను ప్రసరింపజేస్తాడు అంటే ఎవరైతే అయ్యో నాకేం తెలియదే, నేనేం చేయలేనే, నేనేమి సమర్పించలేనే అని పరమాత్మ దగ్గరికి రావడానికి ఇచ్చ ఉన్నా దూరంగా ఉండిపోతారో వాళ్ళందరినీ కరుణిస్తాడు పరమాత్మ ముందుగా. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ తనయందు తదేకమైనటువంటి ఆ జ్ఞానాన్ని, తనకి కావాల్సినటువంటి జ్ఞానాన్నో లేకపోతే ఆ విధమైనటువంటి గుణాలను, తన యొక్క ఆ వైభవాన్ని చూపించి తన దగ్గర తెచ్చుకుంటాడనమాట. అలాగా ఆచార్యుడు మేఘం ఎలా అయితే వర్షిస్తే పల్లపు ప్రాంతాలకి ముందు ప్రవహిస్తుందో అలాగే పరమాత్మ కృప అనేటువంటి వర్షం ఏదైతే ఉందో ముందుగా ఎవరైతే అకించలం అనుకుంటారో, అహంకార రహితం అనుకుంటారో, మాకు ఎవరు రక్షకులు లేరు నువ్వు తప్ప అని భావిస్తారో వాళ్ళ దగ్గరికి పరమాత్మ కటాక్షం అనేటువంటి స్రవిస్తుంది, ప్రవహిస్తుంది అని మనకి పరమాత్మ పరంగా చెప్తారు. అలాగే ఆచార్యపరంగా కూడా మేఘం వర్షించేటప్పుడు ఇక్కడ వర్షించాలి, వీళ్ళంతా మంచివాళ్ళు, వీళ్ళంతా చెడ్డవాళ్ళు కాబట్టి ఇక్కడ వర్షించకూడదు, ఇక్కడ వర్షించాలి అనేటువంటిది తారతమ్యం చూపించదు. అంతటా వర్షిస్తుంది, చాలా పెద్దగా అంతటా సమానంగా వర్షిస్తుంది. అదేవిధంగా పరమాత్మకి అదే దృష్టి. అలాగే ఆచార్యులకు కూడా అంతే. ఆచార్యులు బోధించేటప్పుడు కూడా ఎవరైనా ఒక శిష్యుడు కానీ అతను కొంచెం తక్కువగా తెలియగలవాడైతే వాణి ఎందే అయ్యో వీడికి అర్థం కావటం లేదే, వీడిని ఎలాగ ఇంకా వీడికి అర్థమయ్యేటట్టుగా ఇంకొకసారి మళ్ళీ చెప్పి అతనికి ఎలాగైనా సరే వాడిని పైకి ఉద్ధరించాలి అనేటువంటి స్వభావం ఆచార్యులలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి పరమాత్మకి అంతర్యామిగా ఉండే పరమాత్మని ఆ మేఘానికి ఉండే ఒక దీన్ని మనకి వేదాంత దేశకులు అనేటువంటి ఆచార్యులు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఒక మంచి శ్లోకంలో ఉదాహరణగా చూపిస్తున్నారు. మేఘం లాంటి వాడే పరమాత్మ కాబట్టి మేఘానికి భగవానికి ఉండే సామ్యాన్ని ఇందులో వేదాంత దేశకులు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. నిషాదానాం నేత కపికులపతి కాపి శబరీ కుచేల కుబ్జాసా వ్రజ యువతయో మాల్యకృతి అమీషాం నిమ్నత్వం వృషగిరిపతేర్నతిమపి ప్రభూతై శ్రోతోభి ప్రసభమనుకంపసే శమయసి అంటున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ
నిషాదానాం నేత అమేషాం నిమ్నత్వం. పరమాత్మ ఎవరి దగ్గరికి ముందు పరమాత్మ యొక్క కటాక్షాలు ఎవరి దగ్గరికి ప్రసరిస్తాయి అంటే, ఎలాగైతే మేఘము వర్షాన్ని వర్షించినప్పుడు ఆ నీరు పల్లం ప్రాంతాలకు వెళుతుందో అలాగే. దానికి ఉదాహరణగా చెప్తాను, అక్కడ చెప్తున్నారన్నమాట. ఏమిటి ఇక్కడ? నిషాదానాం నేత. అక్కడ శ్రీరామచంద్ర స్వామి రామాయణం నుంచి తీసుకున్నటువంటి వృత్తాంతం. శ్రీరామచంద్ర స్వామి ఆ వనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళాడు వనాలకి అంటే, అక్కడ ఉండేటువంటి వనంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, నగరంలో ఉంటే అందరూ బాగా సుఖంగా ఉన్నారు, ఆ వనంలో ఉండేటువంటి వాళ్ళు కష్టపడే వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలని వెళ్ళాడు. అందులో వెళ్ళి ముందుగా ఎవరికి వెళ్ళాట? ఈయన ఎవరు? రాజు, చక్రవర్తి, మహా ఉత్తమమైనటువంటి ఉత్తముడు, చాలా ఉత్తమమైనటువంటి ఒక జన్మని పొందినటువంటి వాడు. అయినా కూడా ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళగానే ముందు అక్కడ ఒక నిషాదానాం నేత. నిషాదులు అంటే వేటగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు? తదేకంగా వాళ్ళలో అంత శుచిత్వం ఉండదు, అంత గొప్పతనం కాదు. ఆ మృగాలన్నింటినీ వేటాడి వాటిని వధించి వాటిని భుజించేటువంటి వాళ్ళంతా కూడా నిర్దయులు, వాళ్ళంతా కూడా కొంచెం కఠోరంగా ఉంటారు. ఈయనో సుకుమారుడు, మంచి గుణవంతుడు, వాళ్ళకి ఎటువంటి గుణాలు ఉండవు. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఉద్ధరించాడు, ఆయన్ని ఆలింగనం చేసుకున్నట్ట. ఈయనెవరు? ఈయన ఎంతో గొప్ప వంశజాతి, మంచి ఉన్నత వంశజాతీయుడైనటువంటి రాజు. మరి ఆయన చక్రవర్తి, సాక్షాత్ చక్రవర్తి. అక్కడి వెళ్ళి నిషాదానాం నేత, నిషాదుల యొక్క నేత, ఆ నిషాదాధిపతి ఆ యొక్క గుహుడు అనమాట. ఆ గుహుడిని వెళ్ళి కౌగిలించుకుని అక్కడ చెప్తాడట. గుహుడికి లక్ష్మణుని కన్నా కూడా ఉత్తమంగా ఆయన చూస్తాడు గుహుడిని. అక్కడ అంటారన్నమాట, ఎంబి అంటాడు. ఎంబి అంటే నా తమ్ముడివి, నువ్వు నా సోదరుడివి అంటాడు. లక్ష్మణుడు ఉన్నాడు కదా అంటే లక్ష్మణుడు కన్నా ఉచ్చమైనటువంటి స్థానం అంటే ఈయనకి ఇచ్చాడనమాట. అలాగా ఆ విధంగా నిషాదానాం నేత. అలాగే తర్వాత సరే ఈయనైతే ఏదో మనవాడే, మన సజాతీయుడే, మనిషి అనుకుంటే ఆయన్ని కటాక్షించావు, బాగుందయ్యా, అర్థమైంది. కానీ తర్వాత ఎవరు? వానరపతి, కపికులపతి. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఎవరిని ఆయన కటాక్షించాడు? ముందుకు వెళ్ళి కపికులపతి అంటే వానర సేనాధిపతి, వానరులకి రాజు అయినటువంటి ఎవరైనా సుగ్రీవుడిని కూడా కటాక్షించాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన్ని కూడా, ఏమండి మనం అంటే పోనీ గుహుడు అంటే ఏదో కొంచెం తక్కువ ఆయనప్పటికి కూడా మరి మనిషే కాబట్టి, మానవుడే కాబట్టి ఆయన కటాక్షించే అర్థం ఉందయ్యా. మరి వానరం కదా, దానికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు కదా. అయినా కూడా కపికులపతి. అక్కడ కూడా ఆయన ఇంకా ఒక మాట అంటాడు అక్కడ మయా సీతయా కిం తయా అంటాడు. ఎందుకని? ఆ సుగ్రీవుడు కాస్త రావణుడితోటి అక్కడ రావణుని చూడగానే ఆ పర్వతం మీద ఎక్కి వెంటనే అతను దూకేసి అతనితో యుద్ధం చేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. అప్పుడు రావణుడు కూడా ఈయన ప్రహారాలు ఇచ్చేస్తాడు. అప్పుడు భయపడిపోయి, ఏమయ్యా అంత దుద్దుడుకుగా వెళ్ళిపోయేంటి ఒక్కడిగా, నీకేమైనా ఏమైతే ఏం చేయాలి, నాకు ఇంక సీత ఎందుకు, తమ్ముడు ఎందుకు అన్నట్టుగా అంటే అంత ప్రాధాన్యత ఇచ్చాడు పరమాత్మ సుగ్రీవుడికి. అలాగే కవికులపతి. తర్వాత కాపి శబరి. ఇంకా ఏంటి? సరే వీళ్ళంతా కొంచెం వీళ్ళిద్దరు రాజులు అయ్యా పని. ఆయన వానర రాజు, అలాగే గుహుడు వచ్చేసి నిషాద రాజు. కానీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత కాపి శబరికి ఇచ్చావయ్యా మోక్షాన్ని. శబరితో ఆమె ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని ఆరగించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా కటాక్షించావే. ఆమెలో ఏముంది గొప్పతనం అంటే నిమ్మనత్వం, అకించనత్వమే. తదేకంగా ఆమె అతని రామచంద్రుని యొక్క రాకని ఎదురు చూస్తూ భక్తితో పరమ ప్రేమతో ఇచ్చినటువంటి పనులు స్వీకరించి ఆమె కడ మోక్షం ఇచ్చవయ్యా కాపి శబరి. ఇంకా తర్వాత ఇది రామావతారంలో జరిగిన వృత్తాంతాలు అయితే, ఇక కృష్ణావతారంలో కూడా కొన్ని మనకి కనిపిస్తాయి. కుచేలుడు. మరి కుచేలుడు అంటే ఏమిటి? కుచేలహ అంటే వస్త్రాలు కూడా సరిగ్గా లేనటువంటి వాడు, అంటే చిరిగిన వస్త్రాలు ధరించినవాడు, అంత దారిద్ర్యంలో ఉండేటువంటి వాడు ఆయన. అయితే ఆయనకి ఒక స్నేహం. చిన్నప్పుడు ఇద్దరు కూడా సందీపిని గురువు గారి దగ్గర ఇద్దరు అధ్యయనం చేశారు కాబట్టి ఆ ఇదితోటి ఆయన కాస్త వస్తే ఆయన ఇచ్చినటువంటి ఆ అటుకులని వాటిని ఎంతో పరమ భోగ్యంగాను తీసుకుని స్వీకరించి అతనికి గొప్పతనాన్ని ఇచ్చేవే. కాపి కులపతి కుచేల కుబ్జాస. ఇంకా కుబ్జా అని అక్కడ
కుబ్జా వంకర, 3 వంకలు కలిగినటువంటి ఒక ఆమె. అక్కడ ఆ కంసుడు కాస్త ధనుర్యాగం మిషతో వాళ్ళని పిలిచి బలరామకృష్ణుడిద్దరిని పిలిచి అక్కడ వాళ్ళిద్దరిని మట్టు పెట్టాలని ఒక నాగం పండితే వెళుతూ వీళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి నంద గోకులంలో ఉన్నారు కదా, గోపబాలకులుగా ఉన్నారు, కానీ అక్కడికి వెళితే వాళ్ళతో సమానంగా ఉండాలి అనుకుని అక్కడ కుబ్జా అంటే ఎవరంటే ఆమె కాస్త ఆ రాజుగారికి ఆ యొక్క సెంట్ అంటాం మనం, సుగంధి అంటారు, సుగంధ ద్రవ్యాలని చేరవేసేటువంటి ఆమె దగ్గరికి వెళితే ఆమె కాస్త చూసి ఎవరయ్యా మీరు అని చాలా ఎంతో ముచ్చటగా ఉన్నారు, ఎంత మంచి దేహాలు ఉన్నారు, ఎంత సుందరంగా ఉన్నారు అని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ స్వామి కాస్త ఒక సుగంధిని ఇవ్వాల్సింది, మాకు తగినటువంటి సుగంధిని ఇవ్వాల్సింది అని ప్రార్థించి ఆమె దగ్గర నుంచి ఆ చందనాన్ని స్వీకరించి ఆమెకు కూడా ఆ ఆమెకి వంకరలు తీసేసావే, సుందరంగా ఎంతో యువతిని, అందమైన యువతిగా అప్సరసలాగా చేశావే స్వామి. అలాగే కుబ్జాస వ్రజ యువతయ, అలాగే గొల్లపడుచులు అక్కడ ఉండేటువంటి ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆడపడుచులంతా కూడా వాళ్ళు కూడా ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు, ఒక చదువు సంస్కారం ఏమైనా ఉందా, కానీ వాళ్ళలో ఉండి వాళ్ళందరినీ కూడా నువ్వు ఆ విధంగా ధరింపచేశావే. మాల్యకృతి, ఇంకా మాలాకారుడు, మాలలు అల్లుకునేటువంటి ఒక ఆయన్ని కూడా నువ్వు ఈ విధంగా అతని మాలను స్వీకరించావే, అతనికి ఒక ఆశీర్వాదం ఇచ్చావు, మీ వంశంలో వాళ్ళంతా కూడా దీర్ఘాయుష్కులే ఉండుగాక అని ఆయన ఇచ్చిన మాలల్ని కాస్త స్వీకరించి నువ్వు ఆయనకు కూడా గొప్ప వరాన్ని ఇచ్చావే. అమీషాం నిమ్న, ఎందుకయ్యా వీళ్ళందరికీ ఇచ్చావంటే అమీషాం నిమ్నత్వం, వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క తక్కువదనాన్ని చూసి పరమాత్మకి తక్కువదనం అంటే అసలు గిట్టదు, తక్కువదనంలో ఉన్న వాళ్ళందరినీ ఎలాగైనా వాళ్ళ పైకి తీసుకురావాలి, ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేశారని చెప్పేసి మనకి చెప్తారన్నమాట ఈ యొక్క శ్లోకం. శ్రోతోభి ప్రభూతై శ్రోతోభి ప్రసవమనుకంపసే, ఆ విధంగా గొప్ప అనేటువంటి నీ యొక్క ఆ కృపా కటాక్షములు అనేటువంటి కిరణములు అనేటువంటి కృపమైనటువంటి ఆ దాన్ని ప్రశంపజేసి అందరినీ కూడా ఉద్ధరిస్తావయ్యా. ఈ విధంగా ఆ మేఘుడికి పరమాత్మకి ఉండేటువంటి ఎలాగైతే మేఘము పల్లవు ప్రాంతాల్లో ప్రవహించి అందరినీ కూడా సస్యశ్యామలంగా బాగుగా అందరికీ జీవనాధారం అవుతుందో, అలాగే పరమాత్మ కూడా నిమ్నత్వంలో ఉండేటువంటి వాళ్ళకి, తక్కువ వారిగా అనుకునే వాళ్ళకి, నాకేం తెలియదు అకించనత్వము అహంకార రహితత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన తన దగ్గరికి చేర్చుకుంటారు అనడానికి ఇది ఒక సామ్యం. తర్వాత ఇక ఆచార్యపరంగా చూస్తే మనకి ఇక్కడ చెప్తారన్నమాట. ఆచార్యం ఇక్కడ మనకి చెప్తారు, ఇక్కడ మామూలుగా వలంబరిపోల్ నిండు తిరిందు అంటారు. పద్మనాభన్ కయ్యిల్ ఆయిపోల్ నిండు వలంబరిపోల్ నిండు తిరిందు అని అంటారు. ఇక్కడ అంటే ఏమిటంటుందమ్మా, ఇక్కడ పరమాత్మ యొక్క స్వామి చేతిలో ఉండేటువంటి చక్రం వలె, సుదర్శన చక్రం వలె, అలాగే శంఖం వలె నువ్వు అలాగే మెరవాలి, ఇలా గర్జించాలి అన్నారన్నమాట. అమ్మ అంటే ఏమిటి, ఒకటి సుదర్శన చక్రం ఏదైతే ఉందో, సుదర్శన ఆళ్వాను పరమాత్మ యొక్క ప్రకాశాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకి బాగుగా ప్రకటింపజేసేటువంటి ఆ చక్రం అది. ఇంకోటి ఆ శంఖం ఏదైతే ఉందో ప్రణవము గర్జిస్తుంది. ఇంతేకాకుండా అంతరార్థంగా ఏం చెప్తారంటే, చక్రం అనేటువంటిది ఏదైతే ఉందో పరమాత్మ యొక్క క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అంటారు. పరమాత్మకు ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉంటే, తన వాళ్ళని ఎవరైనా ఒకవేళ బాధ పెడుతుంటే మనకి దానికి ఆ విధంగా అక్కడ చెప్తారన్నమాట. ఆ విధంగా అలా వాళ్ళందరినీ కూడా హింసించి మళ్ళీ ఆయనకు వచ్చేస్తుంది. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క గర్వాన్ని అడిగించి వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టి మన భక్తులందరినీ, తన వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే, శంఖం ఏం చేస్తుంది అంటే, శంఖంని ప్రణవము అంటారు. ఇది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట. ప్రణవము అంటే మనకి ఓంకారము, పరమాత్మ జ్ఞానాన్ని తెలిపేటటువంటిది. ఈ రెండూ కూడా ఆచార్యుడి దగ్గర ఉంటాయి. ఆ విధంగా పరమాత్మ అంటే ఆచార్యుడు కూడా ఏం చేస్తుంటాడు అంటే, విరోధులైనటువంటి వాడిని, భగవంతుడు లేడు అనేటువంటి వాడిని, భగవంతుని యొక్క విరోధాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరినీ కూడా, నాస్తికులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఖండిస్తారన్నమాట. ఇది పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తికి స్వరూపం. ఆచార్యులు కూడా ఉంటుంది ఈ శక్తి. అలాగే మరి తనవారైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పరమాత్మ జ్ఞానాన్ని కలిగించి, ఓంకార జ్ఞానాన్ని కలిగించి వాళ్ళకి పరమాత్మ దగ్గర చేర్చేటువంటిది. ఈ రెండు గుణాలు కూడా ఆచార్యుల్లో ఉంటాయి, సదాచార్యుల్లో ఉంటాయని ఆ విధంగా ఆచార్య వైభవాన్ని కూడా ఈరోజు చెప్తుంది అమ్మ. అక్కడ చెప్తారన్నమాట. అక్కడ చెప్తూ మనకి ఆ సదాచార్యుల్లో ఏమిటిది, శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్కాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళము అని మనకి పరమాచార్యులు, మనకి ఆచార్యులుగా, గొప్ప ఆచార్యులుగా మనకి రామానుజాచార్యులు వారిని మనకి ఒక విధంగా అక్కడ స్మరిస్తుంది అమ్మ వారిని. రామానుజాచార్యులు వారు కూడా
ఈయన ఎవరండి? ఆ రామానుజాచార్యుల వారి యొక్క విశేషమైనటువంటి ఆ కరుణ, అలాగే ప్రజ్ఞ పాఠవాలు, ఆ స్వామిలో ఉండేటువంటి రామానుజాచార్యులు ఉండేటువంటి భగవద్ రామానుజుల్లో ఉండేటువంటి ఆ యొక్క ఇది చూసి, ప్రకాశాన్ని చూసి అందరూ అనుకుంటారట, ఎవరండి ఈయన ఇంత ప్రకాశవంతంగా ఉన్నాడు? శేషోవా, సాక్షాత్తు ఆదిశేషుడే ఇలా ఆవిర్భవించాడు రామానుజ రూపంలో. సైన్యనాథోవా, లేకపోతే పరమాత్మ దగ్గర ఉండేటువంటి విశ్వక్షేణులు, సర్వ సైన్యాధిపతి అంటే విశ్వక్షేణులు వారు ఇలాగా ఆవిర్భవించారా? శేషోవా, సైన్యనాథోవా, శ్రీపతిర్వా, లేదు సాక్షాత్తు పరమాత్మ ఇలా వచ్చేసాడా, ఆవిర్భవించాడా రామానుజ రూపంలో మనల్ని ఉద్ధరించడానికి? శ్రీపతిర్వేతి సాత్వికై, అలాగే అనుకుని వితర్కాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం, అటువంటి భాష్యకారులకి మంగళమవుగాక అని చెప్పేసి అక్కడ చెప్తారు. ఇంకా అదే కాకుండా అపృథక్ ప్రతిపన్మయత్వయై వవృధే పంచభిరాయుధైర్మురారే అని యతిరాజ సప్తతిలో కూడా చెప్తారు మనకి. ఈయన రామానుజాచార్యులు వారు భగవద్ రామానుజులు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు పరమాత్మ యొక్క పంచాయుధముల యొక్క స్వరూపమే, పంచాయుధములే రామానుజులుగా ఆవిర్భవించి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాయా అన్నట్టుగా కూడా వాళ్ళంతా కూడా అక్కడ మనకి ఆ విధంగా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు. కాబట్టి ఆచార్యుల్ని మనం తదేకంగా ఎంతో నిష్ఠతోటి చూపించాలి. మేఘం వర్షిస్తుంది, మేఘానికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమైనా ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. అయినా కూడా మన నుంచి ఏమీ ఆశించకుండా తదేకంగా మన యందు కృపా వర్షాన్ని, మనకి ఆధారాన్ని, జీవనాధారాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఆచార్యులు కూడా మనమేం అడగకున్నా కూడా ఎవరైనా ఎక్కడైనా అంతా సంచరించి మన దగ్గరికి వచ్చి ఎలాగైనా ఇతన్ని పరమాత్మ పరంగా మనం నడిపిద్దాం, ఇతనికి ఏ విధంగా మనం పరమాత్మ జ్ఞానాన్ని కలిగిద్దాం, పరమాత్మ యొక్క గుణములు, పరమాత్మ యొక్క ఆ విధమైనటువంటి ఆ ప్రపత్తి చేసేటువంటి విధానాన్ని మనం నేర్పిద్దాం అని ఏమీ అపేక్షించకుండానే వచ్చి ఇస్తామట. అలాంటి ఆచార్యుల్లో మనకి గొప్ప ఆచార్యులు మనకి నమ్మాళ్ళు వాళ్ళు అంటారు. ఈ విధంగా ఈరోజు మనకి ఈ జ్ఞానం ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా నమ్మాళ్ళ వారి నుంచి వచ్చిందని మనకి చెప్తారన్నమాట. ఈ మేఘం ఏమిటి అంటే వర్షిస్తే ఒక శ్లోకం మన వాళ్ళ చేత చెప్తారు. లక్ష్మీనాథాఖ్య సింధౌ చటరిపు జలద ప్రాప్య కారుణ్యనీరం నాథాభ్రావభ్యసించత్ తదను రఘువరాంభోజ చక్షుక్షరాభ్యాం గత్వా తం యామునాఖ్యం సరితం గత్వా తాం యామునాఖ్యం సరితం అధేతీంద్రాఖ్య పద్మాకరేంద్రం సంపూర్య ప్రాణిసస్యే ప్రవహతి నితరాం దేశికేంద్ర భ్రమోఘై అని ఇక్కడ మనకి ఈరోజు మనకి ఇంత విజ్ఞానం మనకు కలిగిందంటే, భగవద్ అనుభవం, భగవద్ జ్ఞానం కలిగిందంటే దానికి కారణంగా మనకి నమ్మాళ్ళు వారిని చెప్తారు. శఠకోపులు అంటారు. వారు ఏ విధంగా అంటే వారు ఆవిర్భవించినది మొదలు 16 సంవత్సరం వరకు ఏమీ స్వీకరించకుండా తదేకంగా అలాగే చింత చెట్టు త్వర తింత్రిణీ మూల సంశయమని తింత్రిణీ చెట్టు యొక్క ఆ త్వరలో ఉన్నటువంటి వారు 16 సంవత్సరాల దాకా అలా ఉన్నారట. ఉన్న తర్వాత విశ్వశ్రేణులు వారే వచ్చి వారికి సమాశ్రమణ చేసిన తర్వాత వారు కాస్త మనకి తదేకంగా భగవద్ అనుభవంలో మునిగినటువంటి వాళ్ళే నాలాయిర దివ్య ప్రబంధాన్ని మనకి అందించినట్టు. అంటే అంతకుముందు ఉండేటువంటి 11 మంది ఆళ్వార్లు పాడినటువంటి భగవద్ గుణానుభవం ఏదో దాన్ని వీరు మళ్ళా మనకి అందించారని వారు మనకి కూటస్థులు అంటారు. కూటస్థులు అంటే మనకి ముఖ్య ఆచార్యులు ముందుగా మనకి అందరికీ కూడా అటువంటి ఆ ఆచార్యుల్ని ఇక్కడ చెప్పారు. వారి ద్వారా ఆ యొక్క ఆ ప్రబంధం అంతా కూడా భగవద్ గుణానుభవం అంతా కూడా తాము అనుభవించి నాథములకు ఉపదేశించారు. ముందుగా ఇది లక్ష్మీనాథాఖ్య సింధౌ, ఇక్కడ మనకి ఈ మేఘం సముద్రంలో మునగడం, అందులోంచి నీరు తీసుకుని దాన్ని తీసుకొచ్చి బయట వర్షించడం అనేటువంటివి ఏదైతే ఇక్కడ సముద్రం అంటే ఏమిటి? శృతిసాగర అంటే పరమాత్మకి శృతిసాగర అంటారు. అంటే పరమాత్మే సాగర రూపి, ఆయనలో మునగడం అంటే ఈ యొక్క ఆచార్యులు ఏదైతుందో భగవద్ గుణానుభవం చేయడం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనకి లక్ష్మీనాథాఖ్య సింధౌ, లక్ష్మీనాథులు అనేటువంటి ఒక సముద్రంలో మునిగి ఈ నమ్మాళ్ళు వాళ్ళు అనేటువంటి మేఘం ఏదైతుందో అందులో మునిగి బావుగా ఆ యొక్క భగవద్ గుణానుభవాన్ని చేసి అంతా స్వీకరించి పైకి వచ్చి నాథాఖ్య సింధౌ శటనిపుజలద ప్రాప్య కారుణ్య నీరు నాథాభ్రావభ్రశించదు. నాథమునులు అనేటువంటి ఒక పర్వతం మీద నాథమునుల ద్వారా మనకి వచ్చిందనమాట. నాథమునులు వారిని సేవిస్తే వారికి ఈ నారాయణ దివ్య ప్రబంధాన్ని వారు కృప చేస్తే అది మన దాకా ప్రవహించి వచ్చింది. ఆ విధంగా నాథములు అనేటువంటి పర్వతం మీద అది కాస్త అది వర్షిస్తే ఆ వర్షం కారుణ్య వర్షాన్ని వర్షిస్తే అది కాస్త రెండు అటు ఇటుగా ఆ పర్వతం నుంచి ప్రవహించి 2 సెలయేలులాగా ప్రవహించింది. అది శ్రీరామమిశ్రులు పుండరీకాక్షులు అనేటువంటి 2 ఆచార్యుల ద్వారా మళ్ళా
దగ్గర కలిసాయి అవి. ఆ కలిసి మహానదిగా ప్రవేశించింది. అది యామునాఖ్యం, అది యామునులు అనేటువంటి యామునాఖ్యాం సరితం, యామునులు అనేటువంటి ఒక నదిగా ప్రవహించి కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళా రామానుజులు అనేటువంటి తటాకంలో చేరిందని, ఆ తటాకంలో చేరినటువంటి వర్షం ఏదో వారి ద్వారా రామానుజుల ద్వారా మనందరికీ కూడా ఏ చెరువులో ఒక తటాకంలో నీరుంటే ఆ చుట్టూ పంట పొలాలుంటే వాటికి ఆ నీరు ప్రవహించాలంటే ఏం చేస్తాం, తూముల ద్వారా అన్ని వైపులా తూముల్ని ఏర్పరిచి వాటి ద్వారా నీటిని కాస్త అటు పంపిస్తాం. అవి ఆ సస్యములు బాగా పెరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా మనకి స్వామి రామానుజ భగవద్ రామానుజులు కూడా 72 సింహాసనాలను ఏర్పరిచి అక్కడ వారి ద్వారా ఆచార్యుల ద్వారా మనకి ఈ భగవద్ గుణానుభవాన్ని మనందరికీ కూడా అందించినటువంటి ఆచార్యులు, పరమ కృపతో మనందరినీ కూడా కటాక్షించినటువంటి ఆచార్యులు భగవద్ రామానుజులు. అటువంటి భగవద్ రామానుజులు మనకి ఈ విధంగా ఇక్కడ మనకి అక్కడ అందుకనే మనకి ఏం చెప్తారు, మనకి ముందుగా శ్రీధరాయ నమః, శ్రీ నమః, శ్రీమతే విశ్వక్షేణాయ నమః, ఈ మూడు కూడా మనకి పరమపదంలో వైకుంఠంలో ఉండేవి. తర్వాత అక్కడి నుంచి ఆ జ్ఞానం భగవద్ గుణానుభవం ఏదైతే ఉందో మనకి వచ్చేటప్పటికి శ్రీమతే శటగోపాయ నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమతే శ్రీ యామునాయ నమః, యామునమునయే నమః, శ్రీమతే రామానుజాయ నమః అని ఈ విధంగా మనం పరంపరగా వస్తూ తర్వాత అస్మదాచార్య పర్యంతం అంటే అదే మనకి మన ఆచార్యుల వరకు కూడా ప్రవహించి మనకి చేరుకుంది. కాబట్టి మనం ఆచార్యుని కూడా మనలాగే ఉన్నాడండి, ఈయన ఏముంది పెద్ద కొంచెం మనకన్నా తెలుస్తుందో అనే దృష్టితో చూడకుండా సాక్షాత్తు పరమాత్మతోటి అంత వాడిగా మనం ఆయన్ని కూడా ఆచార్యుని కూడా మనం ఆదరించవలే అని చెప్పేసి ఈనాటి ఈ భాషలో అండాళమ్మ మనకి ఆ మేఘునికి అంతర్యామిగా ఉండేటి పరమాత్మని, అలాగే పరమాత్మని మనకు అందించేటువంటి సదాచార్యుడిని మనకి ఈ భాషల్లో అందించిందనమాట. ఈ విధంగా ఆ తత్వాన్ని అంతర్యామి తత్వాన్ని కూడా మనకు అందిస్తూ అంతర్యామిగా అందరిలో ఉంటాడు పరమాత్మ గుణానుభవాన్ని మనంతా కూడా చేయాలి అని చెప్పేసి ఈనాటి భాషల్లో ఆ విధంగా ఆ మేఘము వర్షించినటువంటి ఆచార్యులు వర్షించినటువంటి ఆ కృపా వర్షంలో మేమంతా కూడా బాగుగా స్నానం చేసి ఆనందంగా ఉండాలి అని ఈనాటి భాషల్లో ఆనందానుభవాన్ని చేయడానికి సహకరించవలసిందని ఆ యొక్క మేఘుణ్ణి ప్రార్థించింది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.